సో ఆ! ఇక్కడ ఇక్కడ ఏంటి ఇక్కడ కనెక్ట్ అని చూపించాలి కదా, రీఫ్రెష్ చేయండి. ఇన్ లెఫ్ట్ సైడ్, యా. ఏంటి ఇక్కడ కనెక్ట్ అని చూపించట్లేదు. యా, ఇప్పుడు వచ్చింది. సో రన్నింగ్ ఆ! స్టేట్కి వచ్చింది, కనెక్ట్ ఇప్పుడొచ్చింది. వచ్చింది. ఓకే ఫైన్. సో సెలెక్ట్ ద ఇన్స్టెంట్ ఐడి. ఇన్స్టెంట్ ఐడిని సెలెక్ట్ చేసుకొని కనెక్ట్కి వెళ్ళండి. గో టు ద కనెక్ట్. గో డౌన్ బిలో. డౌన్. నాట్ ఎస్ఎస్హెచ్ క్లయింట్. ఈసీ టు ఈసీ టు ఇన్స్టెంట్ కనెక్ట్కి వెళ్ళండి. గో డౌన్. యా, కనెక్ట్. ఓకే. సో ఇప్పుడు మీరు ఉబుంటూ యూజర్లో ఉన్నారనమాట. ఓకే. సో ఉబుంటూ హ్మ్. యూజర్ నుంచి యూనిటీ స్విచ్ విత్ నార్మల్ యూజర్గా అండ్ యూనో సుడో ఎస్యుఎఫ్ఎన్ఐ అని కొట్టండి, రూట్ యూజర్గా మారుతారు. ఎస్యు సుడో ఎస్యు ఎస్యు ఐఫన్ స్పేస్ ఐఫన్. ఓకే. ఓకే. మీరు లైనక్స్ ఎన్విరాన్మెంట్లో పనిచేస్తారా? లైనక్స్ సర్వర్లో కమాండ్ లైన్స్ వాడడం ఎప్పుడైనా చేశారా? ఐడియా ఉంది. ఓకే. ఇది రూట్‌గా మారుతాం ఉంటా. మీకు తెలిసుంటది గదా! ఓకే. తెలుసు, తెలుసు. ఓకే. సో, హ్మ్. అండ్ ఇక్కడ నన్ను చాలా సార్లు అడిగింది ఎగ్జాంపుల్స్ ఏంటంటే, ఇప్పుడు వాట్ ఈస్ మీన్ ఆఫ్ ఈపీసీ అని అడుగుతారు. కెన్ యూ ప్లీజ్ ఎక్స్‌ప్లెయిన్ ద ఈపీసీ అని అడుగుతారు. అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రైవేట్ సబ్‌నెట్ అండ్ పబ్లిక్ సబ్‌నెట్స్ అని అడుగుతారు. అండ్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈఎంఐ అని అడుగుతారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈఎంఐ ఆర్ కస్టమైజ్డ్ ఈఎంఐ? అలాంటి క్వశ్చన్. అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఓకే. బిట్వీన్ ఈబీఎస్ ఆర్ ఈబీఎస్ రూట్ వాల్యూమ్‌కి, ఈబీఎస్ వాల్యూమ్‌కి డిఫరెన్స్ ఏంటి? ఇలాంటి క్వశ్చన్. అంటే అంటే మనకి ఈబీఎస్ వాల్యూమ్ ఎందుకు వాడతాము? ఆ రూట్ వాల్యూమ్ ఎందుకు వాడతాము? ఇలా ఇలా అడిగారనమాట. అండ్ అండ్ ఆహ్, సో ఇలాంటి క్వశ్చన్స్ అయితే పడ్డాయండి. సో నేను చాలా సార్లు విన్ అయ్యాననమాట. ఆహ్, ఇప్పుడైతే అర్థమైంది కదా! హౌ యువర్ సెటప్. ఆహ్, అర్థమైంది. మీకేమైనా డౌట్స్ ఉన్నాయా ఇప్పటి వరకు? లైక్ మీరు చేశారు. అఫ్‌కోర్స్ నేను చెప్తుంటే బ్లైండ్‌గా ఆర్ సంథింగ్ యూ అండర్‌స్టాండ్ సమ్‌వేర్. బట్ ఎక్కడైనా అర్థం కాతే చెప్పండి. నేను దాని గురించి మాట్లాడతా. అంటే ఇప్పుడు థియరిటికల్‌గా మాట్లాడదాం. అంటే ఈ సెటప్ ఓకే. కానీ హుహు. ఇప్పుడు మనం చేసిన దాంట్లో ఎవ్రీడే ఇంటర్వ్యూ క్వెషన్స్ డిస్కస్ చేస్తే బావుంటదనిపిస్తుంది. యాహ్! అదే అండి. యాహ్! ఇప్పుడు ఇప్పుడు చెప్పాను గదా! సో, కెన్ యూ ప్లీజ్ ఎక్స్‌ప్లెయిన్ ద వీపీసీ. సో, వీపీసీ గురించి మీరు మీ ఓన్‌గా చెప్పాలి. ఓకేనా? ఓకే. అండ్ మీ ఓన్‌గా మీ ఓన్ వర్డ్స్. సో, వీపీసీ ఇస్ ఎ రీజనల్ డిపెండెన్సీ అండ్ వీ కెన్ మెయింటైన్ అవర్ వర్క్‌లోడ్ ఇంటు ద సెపరేట్ ఎన్విరాన్మెంట్. వీ కెన్ ఐసోలేట్ అవర్ ఎన్విరాన్మెంట్ ఫ్రమ్ ద పబ్లిక్ క్లౌడ్. సో, పబ్లిక్ క్లౌడ్ నుంచి మనం ఒక ఐసోలేటెడ్ ఎన్విరాన్మెంట్‌లో వీ కెన్ క్రియేట్. ఇలా 3, 4 పాయింట్స్ మీ ఓన్‌గా చెప్పాలి. ఓకే. దెన్ ఓకే. దే కెన్ అండర్‌స్టాండ్ అన్నమాట. అండ్ రీసెంట్‌గా నేను జాయిన్ అయిన కంపెనీ కూడా వాట్ ఈస్ మీన్ ఆఫ్ ఈపీసీ అని అడిగారు. అండ్ స్టిల్ ఐ కెన్ మనం అఫ్‌కోర్స్ మనం నాకు తెలుసు అండ్ మనం చాలా సార్లు చెప్పాను. బట్ ఇవి ఎప్పటికి మారవండి. ఈ ఇంటర్వ్యూ క్వెషన్స్ గానీ, ఆ సర్వీసెస్ మారవు అండ్ ఇవి కూడా మారవు. బట్ మీ వే ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ కాన్ఫిడెంట్‌గా మాట్లాడితే మనం ఈజీగా జాయిన్ అయిపోతాం. అంటే యూ హ్యావ్ ఓకే. మన గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ కాన్ఫిడెంట్‌గా, ఫోకస్‌గా మాట్లాడాలి. అండ్ విత్ చాట్‌జీపీటీ హెల్ప్ ఏదో హెల్ప్ ద్వారా కాకుండా యూ కెన్ లెర్న్ చాట్‌జీపీటీ. బట్ మీరు మాట్లాడేటప్పుడు ఏ హెల్ప్ లేకుండా మీరు ఓన్‌గా చెప్పాలి. అండ్ మీ ఓన్‌గా చెప్తేనే దే విల్ ఇంప్రెస్ అన్నమాట. అఫ్‌కోర్స్ మీకు రానప్పుడు రాదని చెప్పండి. అంతే. ఓకే. ఆహ్, అండ్ ఇప్పుడు సబ్‌నెట్స్ క్రియేట్ చేశారు. సో, సబ్‌నెట్స్ ఎందుకు? అసలు ఎందుకు క్రియేట్ చేయాలి? అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రీజియన్ అండ్ అవైలబిలిటీ జోన్?
సో ఇప్పుడు రీజియన్ కి అవైలబిలిటీ జోన్ కి డిఫరెన్స్ ఏంటని కూడా అడుగుతారు అనమాట. మీరు ఓకే. ఒకసారి చూస్తే ఒకసారి రీజియన్ వర్సెస్ అవైలబిలిటీ జోన్ అని కొట్టండి. సో దట్ ఈస్ ఆన్ వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూ క్వశ్చన్. రీజియన్ వర్సెస్ అవైలబిలిటీ జోన్. రీజియన్ వర్సెస్ అవైలబిలిటీ జోన్. సెలెక్ట్. ఇక్కడ ఇమేజెస్ ఉంటాయి. ఇక్కడ ఒక అవైలబిలిటీ జోన్ ఒక ఇమేజ్ వచ్చింది చూడండి. ఇక్కడ మనకి వీ హ్యావ్ మల్టిపుల్ ఇమేజెస్. యూ నీడ్ టు సెలెక్ట్ హియర్. దీన్ని మ్యాక్సిమైజ్ చేయండి విత్ లైక్ క్లిక్ ఆన్ డబుల్ క్లిక్ ఆన్ దట్ వన్, మ్యాక్సిమైజ్ ఇట్. ఈ ఇక్కడ చూడండి, ఇక్కడ అవైలబిలిటీ జోన్ వర్సెస్ రీజియన్ లో. సో రీజియన్ ఏ ఇది, రీజియన్ బి ఇది. సో ఈ రీజియన్ ఏ, రీజియన్ బి ఇదొక అవైలబిలిటీ జోన్, ఇదొక అవైలబిలిటీ జోన్. సో జోన్ 1, జోన్ 2, జోన్ 3. యా, ఇక్కడ మీరు జోన్స్ ఎన్ని ఉన్నాయి? జోన్ 1 ఒకటి, జోన్ 2 ఒకటి, జోన్ 3 ఒకటి, జోన్ 4 ఒకటి. అండ్ ఇక్కడ ఏమో 3. ఇప్పుడు రీజియన్ బి అనేది ఇప్పుడు ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయితే ఓహాయో అనమాట. సో రీజియన్ బి కూడా ఓహాయో. అండ్ దాంట్లో అవైలబిలిటీ జోన్ అది 1, 2, 3 ఈ 3 జోన్స్ ఉన్నాయి. దాంట్లో 2 డేటా సెంటర్స్, ఒక్కొక్క జోన్ లో 2 డేటా సెంటర్స్ ఉన్నాయి అనమాట. ఐ మీన్ 2 or 3 అని మనకు తెలియదు ఎన్ని డేటా సెంటర్స్ లో. అండర్ డేటా సెంటర్స్ లో మనకి ఏముంటాయి? ర్యాక్స్ ఉంటాయి. ఆ ర్యాక్స్ లో మనం వర్చువల్ మిషన్స్ రన్ చేస్తాం. అక్కడ మనకి ఫిజికల్ సర్వర్లో మనం యూనో మన సర్వర్స్ అనేవి ఇప్పుడు రన్ అవుతూ ఉంటాయి. మీరు ఇప్పుడు చేసింది ఏంటంటే, మీరు రీజియన్ బి అనే ఒహాయో రీజియన్ లో మీరు 2A అనుకుంటే సెలెక్ట్ చేసుకుంది. 2A అనే అవైలబిలిటీ జోన్ లో అవునవును. ఒక డేటా సెంటర్ లో మీరు ఒక వర్చువల్ మిషన్ ని రన్ చేస్తున్నారు. బట్ బ్యాక్ ఎండ్ లో అది చదువుతుంది, మీకు తెలియదు, మనకి ఇప్పుడు తెలియదు. బట్ మన AWS డేటా సెంటర్స్ వాడుతున్నాం కాబట్టి మన ఓన్ డేటా సెంటర్స్. బట్ AWS క్లౌడ్ కాకుండా ఫిజికల్ డేటా సెంటర్స్ మా ఆఫీస్ లో కూడా ఉన్నాయి, నెంబర్ ఆఫ్. అక్కడ ఓన్ డేటా సెంటర్స్ వాళ్ళు ఒక వర్చువల్ మిషన్స్ లో రన్ చేస్తూ ఉంటారు, అంటే యూనో మన VMware ఎన్విరాన్మెంట్ లో. ఓకే. ఓకేనా? సో ఇది అంటే ఇప్పుడు ఇది మనము ఓహాయో సెలెక్ట్ చేసుకుంది రీజియన్. అవును, ఆ రీజియన్. సో ఓకే. నథింగ్ బట్ రీజియన్ బి లో ఒక డేటా సెంటర్, ఏ డేటా సెంటర్ లో ఒక డేటా సెంటర్ 2A అనే డేటా సెంటర్. సో అవైలబిలిటీ జోన్ 1. దాంట్లో ఒక డేటా సెంటర్ లో ఏ ర్యాక్ లో ఉందో మనకు తెలియదు, బట్ ఒక ర్యాక్ లో మన సర్వర్ రన్ అవుతుంది. మీరు ఇప్పుడు సర్వర్ క్రియేట్ చేసింది ఓకే. ఆ 2A అని చెప్పారు. ఇక్కడ 2A ఉంది, లైక్ హియర్ ఇస్ అ 2A. సో 2A అనే అవైలబిలిటీ జోన్ లో రన్ అవుతుంది అనమాట. ఇది ఇది 2, రీజియన్. ఇది ఓకే. ఇది 2 అండి. సో 2A, 2B, 2C అనేవి మనకి అవైలబిలిటీ జోన్స్. ఓకే. ఓకే. అర్థమైంది. అట్లనే నార్త్ వర్జీనియా అని US ఈస్ట్ 1 అనమాట. సో 1 అనేది నార్త్ వర్జీనియా. ఓకే, 1A, 1B, 1C, 1D, 1E, 1F ఇట్లా మనకి 6 ఉంటాయి దాంట్లో. ఎక్కువ నార్త్ వర్జీనియాలో మా ప్రొడక్షన్ సర్వర్స్ మెయింటైన్ చేసేది కూడా. ఓకే, ఓకే. ఓకే. వన్ అలా పెడతా ఉంటాం. సో సమ్ డిజాస్టర్ రికవరీ అకౌంట్స్ కూడా అని ఉంటాయి. సో సమ్ డిఫరెంట్ రీజియన్ లో పెడుతూ ఉంటాం మనం క్రిటికల్ వర్క్ లోడ్స్. అక్కడ ఒకవేళ ఇవి ఫెయిల్ అయిపోయినా అని అక్కడ నుంచి బ్యాకప్ తీసుకొని రన్ చేసుకోవడానికి DR అకౌంట్స్ అంటారు వాటిని, అంటే బ్యాకప్ ఆఫ్ క్రిటికల్ వర్క్ లోడ్స్. ఓకే. ఓకే. ఓకే, అండ్ సో ఇది ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అనమాట. సో వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ యూనో యా డిజాస్టర్ రికవరీ అకౌంట్. మనం ఒరగాన్, మీరు ఇందా చూసారు US ఈస్ట్ ఒరగాన్ లో ఉంటుంది మనకు. అండ్ ఇప్పుడు నేను వర్క్ చేయట్లేదు, బట్ ఐ హ్యావ్ గుడ్ ఐడియా. అండ్ నేను కుదిరితే నా రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్ అన్ని నేను డాక్యుమెంట్స్ అయితే తీసుకున్నాను, స్క్రీన్ షాట్లు పెట్టి నేను అది చూపెడతాను ఫర్దర్ గా రేపు వల్ల. అండ్ నెట్వర్కింగ్ ఎలా సెటప్ అయి ఉంటుంది అంటే ట్రాన్సిట్ గేట్వే అనమాట. ట్రాన్సిట్ గేట్వే ద్వారా ఆల్ నెట్వర్క్ సెటప్ అయి ఉంటుంది అనమాట. సో నాట్ VPC రేర్ గా వాడతాం, బికాస్ వీ హ్యావ్ మల్టిపుల్ VPC అకౌంట్స్ అనమాట. మల్టిపుల్ AWS అకౌంట్స్ ఉన్నాయి. అందుకని ట్రాన్సిట్ గేట్వే ఈజీ సెటప్ ఫర్ అటాచ్మెంట్స్. సో అది మీకు ఒకసారి చేపిస్తాను, ఆ నెట్వర్క్ డయాగ్రామ్స్ కూడా ఓకే. చూపెడతా. వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ VPC పీరింగ్ అండ్ ట్రాన్సిట్ గేట్వే అని అడుగుతారు. సో
సో కమింగ్ టు హియర్, ఇప్పుడు మీ సబ్నెట్ పబ్లిక్ క్రియేట్ చేస్తారు. వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సబ్నెట్స్, కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ మీ అని అడుగుతారు. అండ్ మీరు సర్వర్ని క్రియేట్ చేసేటప్పుడు సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ అయింది SSH 22 పోర్ట్ లాగా. బట్ అసలు ఎందుకు అది ఇన్బౌండ్ రూల్స్కి అవుట్బౌండ్ రూల్స్కి డిఫరెన్స్ ఏంటి? అదొక క్వశ్చన్. అండ్ విచ్ ఇస్ స్టేట్ఫుల్ ఆర్ విచ్ ఇస్ స్టేట్లెస్? ఇది కామన్గా రీసెంట్గా స్టార్టప్స్ కానీ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ కానీ విచ్ ఇస్ స్టేట్ఫుల్ విచ్ ఇస్ స్టేట్లెస్ అన్నట్టు సెక్యూరిటీ గ్రూప్ ఆర్ ఎన్ఏసీలకి డిఫరెన్స్ అడుగుతూ ఉంటారు అనమాట. ఏఎంఐకి కస్టమ్ ఏఎంఐకి మీరు AWS సర్వర్లో క్రియేట్ చేసేటప్పుడు ఎప్పుడైతే ఫస్ట్ టైం క్రియేట్ చేస్తున్నారో AWS ప్రొవైడ్ చేసిన ఏఎంఐస్ ని జస్ట్ ఏఎంఐస్ అంటారు. కస్టమ్ ఏఎంఐ అంటే ఈ సర్వర్ ని బ్యాకప్ తీసుకుంటారే. ఇప్పుడు మీరు క్రియేట్ చేసిన సర్వర్ ఉంటుంది, దాంట్లో ఏదో అప్లికేషన్ రన్ చేస్తారు, ఆర్ ఎంజినిక్స్ ఆర్ టామ్ క్యాట్ ఆర్ సంథింగ్ ఎనీ అదర్ అప్లికేషన్, పైథాన్ రిలేటెడ్ ఎనీ అదర్ అప్లికేషన్. ఆ ఓకే. ఏఎంఐని సారీ దాన్ని మీరు బ్యాకప్ తీసుకుంటారు. హౌ యువర్ బ్యాకప్ అంటే, సో సెలెక్ట్ విత్ యువర్ విపిసి అండి, సారీ సెలెక్ట్ విత్ యువర్ సర్వర్. ఇది ఏఎంఐ, జస్ట్ ఏఎంఐ. సో అమెజాన్ క్లౌడ్ ప్రొవైడ్ చేసిన ఏఎంఐస్ అనమాట. దీస్ ఆర్ ఆల్ జస్ట్ ఏఎంఐస్. కస్టమ్ ఏఎంఐ మీన్స్ ఆఫ్టర్ ఇన్స్టాలింగ్ అన్ అప్లికేషన్ ఇన్ వర్క్ లోడ్ ఆఫ్ ద సర్వర్. అది మన సర్వర్ లో సమ్ అప్లికేషన్ రన్ అయ్యి ఎప్పటి నుంచో ఎగ్జిస్టింగ్ సర్వర్ రన్ అవుతున్నప్పుడు బ్యాకప్ తీసుకుంటామే, దాన్ని కస్టమ్ ఏఎంఐ అంటారు. అంటే మనం దానికి చేంజెస్ ఏం చేయం కదా కస్టమ్ ఏఎంఐకి. ఇప్పుడు ఈ ఏఎంఐస్ అన్నీ అమెజాన్ ప్రొవైడ్ చేసినవి. అవును. ఇప్పుడు కస్టమ్ ఏఎంఐ అంటే కస్టమ్ వీటిలో ఏఎం ఏమైనా కస్టమ్ ఏఎంఐ చేంజెస్ మీన్స్ చేస్తే కదా? నాట్ హియర్, వీఆర్ నాట్ చేంజింగ్ హియర్. ఎగ్జిస్టింగ్ సర్వర్ ఉంటుంది, ఎగ్జిస్టింగ్ సర్వర్ లో ఆల్రెడీ సమ్ అప్లికేషన్స్ రన్ అవుతున్న సర్వర్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ రన్నింగ్ వన్ ఆఫ్ ద సర్వర్ రైట్, ఇట్లా 1 years ఆర్ 2 years క్రితం క్రిటికల్ వర్క్ లోడ్ సర్వర్స్ ఉంటాయి కదా, దాంట్లో అప్లికేషన్స్ ఎప్పటి నుంచో రన్ అవుతా ఉంటాయి కదా. ఎప్పటి నుంచో వాళ్ళు యూనో రన్ అవుతున్న దాన్ని మీరు బ్యాకప్ తీసుకుంటారు కదా. ఇక్కడ ఇంకో మ్మ్. ఈఎంఐ చూపెడతాను. సో గో టు విత్ EC2 అండి. ఓకే. రన్నింగ్ సర్వర్స్కి వెళ్ళండి. ఇక్కడ రన్నింగ్ ఇన్స్టెన్సెస్ ఒకటి కూడా లేదా? ఇక్కడే కదా మీరు సర్వర్ క్రియేట్ చేసింది. ఓకే, రిఫ్రెష్ చేయాలి. ఓకే, యా. సెలెక్ట్ విత్ యువర్ విపి, సారీ యువర్ ఇన్స్టెంట్ ఐడి అండ్ గో టు ద యాక్షన్స్ అని. ఇక్కడ యాక్షన్స్కి వెళ్ళండి. యాక్షన్స్ లో ఇమేజ్ అండ్ టెంప్లెట్ అని ఉంది. ఇమేజ్ అండ్ టెంప్లెట్. ఓకే, క్రియేట్ ఇమేజ్. అంటే ఇప్పుడు దిస్ ఈస్ నథింగ్ బట్, ఇప్పుడు ఏంటంటే ఆ సర్వర్ ఫర్ ఎజ్యూమ్ చేసుకోండి, ఇమాజిన్ ఇఫ్ ఈ సర్వర్ అనేది ఎప్పటి నుంచో రన్ అవుతా ఉంది, దాంట్లో ఒక అప్లికేషన్ రన్ అవుతుంది. అప్లికేషన్ రన్ మ్మ్. దాన్ని మీరు ఆన్ డిమాండ్ గా ఆర్ మెయింటెనెన్స్ వర్క్ లోడ్ లో మీరు బ్యాకప్ తీసుకోవాలి. ఎందుకంటే ఒక కరెంట్ వర్షన్స్ ఆర్ ఏదైనా అప్డేట్ చేసినప్పుడు కరెంట్ సర్వర్ అనేది ఫెయిల్ అయినప్పుడు ఈ బ్యాకప్ తీసుకున్న ఇమేజ్ ద్వారా మీరు కొత్త సర్వర్ ని సేమ్ ఫైల్ సిస్టమ్ ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట ఇది. సో బ్యాకప్ ని ఓకే. కస్టమ్ ఈఎంఐ అంటారు. సో బ్యాకప్ ఆఫ్ ఓకే. ఇమేజ్ ని ఓకే. కస్టమ్ కస్టమ్ ఇమేజ్. ఓకే, కష్టం ఏమై అర్థమైంది. So already configure existing instance. You can create the image from configuration from existing instances. So this is also referred as AMI, defined to the program and setting you applied when you launch the instance. EMI ద్వారా కూడా మీరు సర్వర్ని క్రియేట్ చేయొచ్చు. బికాజ్ వెల్ అండ్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయిన అప్లికేషన్ ద్వారానే మీరు యూనో యు ఆర్ క్రియేటింగ్ ఇమేజ్ రైట్. మీరు సర్వర్ని క్రియేట్ చేసినా కానీ సేమ్ అప్లికేషన్స్ రన్ అవుతా ఉంటాయి. ఓకే. ఓకే, సో ఇక్కడ ఇమేజ్ అయితే క్రియేట్ చేయండి. సో కెన్ యూ క్రియేట్ ఇమేజ్ హియర్, సంథింగ్ డిఫాల్ట్గా ఇచ్చేసి క్రియేట్ చేసేయండి. ఇవి ఎక్కడ ఉంటాయో మీకు చూపెడతా. అంతా EC2లోనే ఉంటుంది. గో డౌన్, కూడా గో డౌన్ అండి. క్రియేట్ ఇమేజ్ అంటే ఇప్పుడు అడుగుతారు. సో మీరు ఇట్లాంటి ఇష్యూస్ వచ్చినాయి, ట్రబుల్ షూట్స్ సినారియోస్ లో ఈ క్వశ్చన్ వస్తుంది అనమాట. అంటే మీరు సర్వర్ డౌన్ అయిపోయింది,
అండ్ రీసెంట్ గా ప్యాచింగ్ చేశారు, సర్వర్ డౌన్ అయిపోయింది. మీరు హౌ యూ కెన్ బ్యాక్ ద లేటెస్ట్ వర్షన్, సారీ, ఓల్డ్ వర్షన్ ఆఫ్ ఇమేజ్ అంటే ఆ, మీరు ప్యాచింగ్ విండోకి ముందే ఒక బ్యాకప్ తీసుకుంటారు కదా, దాంట్లో అవును. ఓల్డ్ వెర్షన్ అవును. ఎలాగానే ఉంటుంది. సో ఆర్ఏని అప్డేట్ చేసినప్పుడు ఓల్డ్ వెర్షన్ ఎలాగ బ్యాకప్ తీసుకున్న తర్వాత ఓల్డ్ వెర్షన్ ఉంటుంది కాబట్టి ఈఎంఐకి వెళ్ళేసి కొత్త కొత్త సర్వర్ని క్రియేట్ చేయడమే. ఒకవేళ అప్డేట్ అయిపోయిన తర్వాత మన కొత్త సర్వర్ ఫెయిల్ అయిపోతే సో ఓల్డ్ వర్షన్ నుంచి మేము తీసుకోవచ్చు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇన్స్టెన్స్ లో ఇమేజెస్ అని ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ ఇమేజ్ ఇమేజ్ గో డౌన్ ఇమేజ్, ఇమేజ్ కింద ఏఎంఐ అని ఉంటుంది. ఓకే. ఓకే. ఆ ఏఎంఐలో మీ యొక్క ఇమేజ్ ఉంటుంది ఇక్కడ. అండ్ యూ కెన్ సెలెక్ట్ ఏఎంఐ అండ్ గో టు లాంచ్ ద ఇన్స్టెన్స్ ఫ్రమ్ ఏఎంఐ అని ఆరెంజ్ కలర్ లోనే యూ కెన్ క్రియేట్ అన్నమాట. ఇక్కడ కస్టమ్ గా క్రియేట్ చేయొచ్చు ఇక. సో లాంచ్ ఇన్స్టెన్స్ ఫ్రమ్ ఏఎంఐ, సేమ్ ఇక్కడే మీరు ఆ కస్టమ్ ఇమేజ్ ఇక్కడికి వచ్చేస్తుంది. మీరు ఏడబ్ల్యూఎస్ ప్రొవైడర్ ఇమేజ్ కాకుండా కస్టమ్ ఇమేజ్ వస్తుంది ఇక్కడ. జస్ట్ వెయిట్ అండి. అంటే అంటే ఇప్పుడు పాతది డెమో ఉంది. దీని నుండి మనము బ్యాకప్ తీసుకున్నాము. అవును. ఒకవేళ ఇది క్రాష్ అయిపోతే యా, ఈ ఇది ఇమేజ్ వాడుకొని మనం ఇక క్రియేట్. ఓకే. కిందకి వచ్చింది చూడండి, ఇక్కడ ఏడబ్ల్యూఎస్ ప్రొవైడర్స్ రాదు ఎట్లాగా. ఓకే. అండ్ సో ఇలా ఆ, ఇలా వాడుకోవచ్చు. ఓకేనా. అండ్ కస్టమ్ లాంచ్ టెంప్లెట్స్ అని ఉంటాయి. ప్రతిసారి ఒక సర్వర్ని క్రియేట్ చేయాలంటే ప్రతిసారి ఈ కాన్ఫిగరేషన్స్ సెలెక్ట్ చేయకుండా కస్టమ్ టెంప్లెట్స్ అన్నమాట. దాంట్లో విపిసి ఉంటుంది, సబ్నెట్స్ ఉంటుంది, వాల్యూమ్ ఉంటుంది, అన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. కస్టమ్ లాంచ్ టెంప్లెట్స్ అంటారు. మనకి దీంట్లోనే ఉంటది. అంటే ప్రతిసారి విపిసిలు ఇవన్నీ ఇక్కడ చూడండి, ఇన్స్టెంట్ టైప్ కింద లాంచ్ ఇదా? టెంప్లెట్స్ అని ఉంటాయి. నాట్ ఇదా? క్రియేట్ టెంప్లెట్స్ ఫ్రమ్ ఇన్స్టెన్స్. ఓకే. హియర్. యా ఓకే. ఇది ఓకే. ప్రతిసారి ఇప్పుడు సర్వర్ అని స్టాండర్డ్ టెంప్లెట్స్ అన్నమాట. ఇప్పుడు సర్వర్ ని క్రియేట్ చేయాలంటే మనం ప్రతిసారి ఇవన్నీ సెలెక్ట్ చేసుకోకుండా ఒక స్టాండర్డ్ టెంప్లెట్స్ ద్వారా అదే స్టాండర్డ్ లో మీరు సర్వర్స్ ని క్రియేట్ చేస్తూ ఉండొచ్చు అన్నమాట. మీరు ఇక్కడ పెట్టాలి ఏ ఇమేజ్ కావాలి, ఏ ఇన్స్టెంట్ టైప్ కావాలి, ఏ కీ పేరు కావాలి, ఏ నెట్వర్కింగ్ కావాలి, ఆ కస్టమ్ టెంప్లెట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అందరూ అదే ఫాలో ఓకే. అవుతారు. సో యూ కెన్ యూజ్ ద స్టాండర్డ్ టెంప్లెట్స్, యూ కెన్ క్రియేట్ న్యూ సర్వర్ అని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఓకే. ఇది ఫర్దర్ గా చెప్తూ ఉంటానండి. ఇప్పుడే ఎందుకు. సో యూ కెన్ గో హెడ్ ఆఫ్టర్ ఐ విల్ టెల్ యూ. ఓకేనా. అండ్ ఈ సీ2 ఓకే. ప్రెసెంట్ అయితే మనం విపిసి పార్ట్ కవర్ చేద్దాం. విపిసిలో చాలా ఉంటాయి. సబ్ నెట్స్, రౌట్ టేబుల్, ఇంటర్నెట్ గేట్వే, ఎలాస్టిక్ ఐపీ, నాట్ గేట్, విపిసి పీరింగ్ కనెక్షన్, యూనో రౌట్ సర్వర్ నేను చెప్పను, నాకు తెలియదు. ఐ డోంట్ నో బికాస్ ఐఎమ్ నాట్ యూజ్డ్ దట్ వన్ అనమాట. పీరింగ్ కనెక్షన్ కింద సెక్యూరిటీ పార్ట్ లో ఎన్ఎస్, ఏసిఎల్, సెక్యూరిటీ గ్రూప్, ఎండ్ పాయింట్ సర్వీసెస్, టార్గెట్ గ్రూప్. ఓకే. టార్గెట్ గ్రూప్స్ ఒకటి చెప్తాను. అండ్ డిఎన్ఎస్ ఫైర్ వాల్, నో ఐడియా అండి. డిఎన్ఎస్ ఫైర్ వాల్ గురించి చెప్పాను. గోడౌన్ ఫైర్ వాల్స్ కూడా నాకు తెలిసి ఎక్కువ వాడట్లేదు. నేను ఎక్కడ చూడలేదు. ఓకే. ఇవి ఇక్కడ విబిసి ఎండ్ పాయింట్స్ అని ఉంటాయి. అవి ఎండ్ పాయింట్స్ గురించి చెప్తాను. అంటే ఎండ్ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్, ఎక్కువ అడుగుతూ ఉంటారు అనమాట. అండ్ గో డౌన్, డౌన్ ఇంకేమన్నా. విపిఎన్ గురించి కూడా చెప్తానండి. సైట్ టు సైట్ అండ్ కస్టమర్ గేట్వే, వర్చువల్ ప్రైవేట్ గేట్వే, సైట్ టు సైట్ కనెక్షన్స్. ఇలా విపిసిలో ఉన్న పార్ట్లో వీటి వరకు. అండ్ ఈసీటీలో చాలా సర్వీసెస్ ఉంటాయి. ఇఫ్ యూ గో విత్ ఈసీ2 వీ హ్యావ్ నెంబర్ ఆఫ్ సర్వీసెస్. ఓకే. ఈసీ2 డాష్ బోర్డ్ అనమాట. ఇవన్నీ అండర్ విపిసి డాష్ బోర్డ్ లోనే ఇవన్నీ ఉన్నాయి. అలానే ఈసీ2 డాష్ బోర్డ్ లో కూడా సో ట్రాన్సిట్ గేట్వే, ఐ మిస్ ట్రాన్సిట్ గేట్వే, ఆ ట్రాన్సిట్ గేట్వే కూడా చెప్తా. ఓకే. అటాచ్మెంట్స్ అవి కూడా. అండ్ గో టు ఈసీ2 డాష్ బోర్డ్ లో మీరేం నేర్చుకుంటారో చెప్తాను. సార్ గో విత్ ఈసీ2 డాష్ బోర్డ్. ఈసీ2
EC2 dashboard లో కూడా we have number of services in the number of instance type, launch templates and spot instance, spot request అంటే spot reserved అంటే we have three types of instance, spot, on demand, reserved అన్నమాట. వాటి గురించి తెలిస్తే చాలు. సో ఎక్కువ లాంగర్ ప్రాజెక్ట్ కి రిజర్వ్డ్ ఇన్స్టెన్స్ వాడతారు, అంటే ముందుగానే కొని పెట్టుకోవడం అనమాట. ఆఫ్ ఆఫ్ ప్రింట్, ఓకే. ఫుల్ ప్రింట్ ఇలా ఉంటాయి అనమాట. లాంగర్ ప్రాజెక్టులు వాడుతూ ఉంటారు. సో ఎక్కువ మేమైతే ఆన్ డిమాండ్ ఇన్సూరెన్సే వాడేది. యూనో మీరు మీరు ఇప్పుడు సెటప్ చేసింది కూడా ఆన్ డిమాండ్ ఇన్సూరెన్సే. సో అప్పటికప్పుడు ప్రైస్ అవర్లీ బేసిస్గా ప్రైజెస్ ఉంటాయి. ఏడబ్ల్యూఎస్ ఎన్విరాన్మెంట్లో అవర్లీ ప్లేస్, ఏ సర్వీస్ వాడినా అవర్లీగా ఉంటుంది. EC2 ఓకే. అండ్ ఇక్కడ ఈ కింద ఇమేజెస్ గురించి మాట్లాడతాను. ఇక్కడ ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్, సో EBS ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్, వాల్యూమ్ గురించి, స్నాప్షాట్ గురించి, లైఫ్ సైకిల్ మేనేజర్ గురించి మాట్లాడతాను. నెట్వర్క్ సెక్యూరిటీ అండ్ సెక్యూరిటీ గ్రూప్, ఎలాస్టిక్ IP అండ్ ప్లేస్మెంట్ గ్రూప్ అడుగుతారు ఇంటర్వ్యూలో. బట్ అంటే ఇది పెద్ద ఎన్విరాన్మెంట్లో, బిగ్ ఎన్విరాన్మెంట్లో వాడేది ఇది. దాంట్లో పార్టీషన్స్ అని ఓకే. కొన్ని ఉంటాయి. వాటి గురించి తెలుసుకుంటే చాలు. ఎప్పుడో 3 years 4 years క్రితం వాట్ ఇస్ మీన్ ప్లేస్మెంట్ గ్రూప్ అని విన్నా అంతే. అండ్ ఇప్పుడు అడగట్లే నాకు తెలిసి. కీ పేరు గురించి మాట్లాడతా. అండ్ లోడ్ బ్యాలెన్సర్, కింద లోడ్ బ్యాలెన్సర్ ఉన్నాయి. లోడ్ బ్యాలెన్సర్, టార్గెట్ గ్రూప్ అండ్ ఆటో స్కేలింగ్. ఓకే, ఈ రోజు నేను పబ్లిక్ సర్వేని అయితే క్రియేట్ చేశాను. అఖిల్ మీతో మీకు ప్రైవేట్ సర్వేని అయితే క్రియేట్ చేపిస్తారు రేపు. ఓకే. సో హ్మ్. దాని రిఫరెన్స్ వీడియో కూడా మీకు షేర్ చేస్తాను. జస్ట్ వాచ్ అండి. అండ్ సో టుమారో ఐ కనెక్ట్ విత్ యూ. బ్రో ఒకసారి ఏం చెప్పు ఇది అండ్ IPv4 అడ్రస్ ఒకసారి బ్రీఫ్ అయ్యారా? ఓకే. సో ఇప్పుడు యా మీరు చేసేటప్పుడు IPv4 అడ్రస్ ఇచ్చారు కదా. మీరు నేను IPv4 అడ్రస్, ఒక్క నిమిషం అండి, 1 second. DevOps membership. ఓకే, వాట్సాప్ వెబ్ ఓపెన్ చేయండి. దాంట్లో నేను మీకు IPv4 అడ్రస్ అండ్ IP డీప్ నాలెడ్జ్ అని పెట్టాను, రెండు. అసలు ఎందుకు వాడాలి IPv4, అండ్ కొంచెం పైకి రండి. సో ఇది మనకి IPv4 అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఇప్పుడు కరెంట్గా అయితే 32 బిట్సే వాడేది. అండ్ ఇది 2 power of 32 అండి. సో మనకి 4 బిట్స్ ఉన్నాయి. సో 2 power of 8, 2 power of 8, 2 power of 8, 2 power of 8 అనమాట. సో అండ్ ఇక్కడ వచ్చేకల్లా 192.168.110 కదా. సో ఒక్కొక్కటి ఇదొక ఆక్టా. ఈచ్ ఆక్టా ఈస్ 8 bit ఈక్వల్ టు 0 నుంచి 255. సో 2 power of 8 ఎంత అబ్దుల్? యూనో 2 power of 8 మీన్స్ 2 power of 2 ఈక్వల్ 4, రైట్? 2 power of 3 ఈక్వల్ టు, ఆహా! అంటే మనం చిన్నప్పుడు పవర్ విన్నాము కదా. సో అది అనమాట. టూ పవర్ అవును. ఆఫ్ 2 power of 8 ఈక్వల్ టు 256. మీరు క్యాల్కులేట్ చేస్తే ఆర్ 2ని 8 సార్లు మల్టిపుల్ చేస్తే 2 power of 8 ఈక్వల్ టు 256. 256. ఓకే. ఈచ్ ఆక్టా ఈక్వల్ 0 నుంచి 25 వరకు మీరు నెంబర్స్ ఇవ్వచ్చు అనమాట. ఒక ఆక్టాలో 0 నుంచి 25 నెంబర్స్. మీరు ఇందాక ఇచ్చినప్పుడు కూడా 10.2 ఇచ్చారు. అంటే 0 నుంచి అవును. 255 మధ్యలోనే ఇచ్చింది. అవునవును. 0 to 255. 0 నుంచి 10.0. 255. యా, అట్లనే మీరు అంతవరకు ఇవ్వాలి. మీరు ఎక్కడ ఐపీలో చూసినా కానీ ఇంతనే ఉంటది, ఇట్లానే ఉంటది. ఓకే. ఓకేనా. మీరు ఎక్కడ ఐపీలు చూసినా కానీ మీరు 255 అబోవ్, 256, 257 మీరు ఎక్కడ కనపడవు డెసిమల్స్. ఓకేనా. 0 నుంచి ఇది ఇది మీరు ఇచ్చారనమాట. సో మీకు టూ 2 power of 8 బిట్స్ ఇవి. 2 power of 8, 2 power of 8, 2 power of 8. అండ్ ఈచ్ ఆక్టా ఇది 0 నుంచి 255 నెంబర్స్ మాత్రమే ఇవ్వాలి. అండ్ ఇదేమో బైనరీ రొటేషన్, ఇది వదిలేయండి. అండ్ మీకు అది ఇక్కడ 1001 ఇవన్నీ వస్తూ ఉంటాయి. బట్ ఇది మీరు కాన్సిడర్ చేయండి. అండ్ మీరు ఇచ్చిన దాన్ని కంపారిజన్ చేసుకోండి. సో మీకు అడ్రస్ ఫార్మాట్ అనేది అర్థమవుతుంది. అండ్ థర్డ్ దానికి వెళ్ళండి. IPv4 అడ్రస్ స్ట్రక్చర్ అని ఉంటుంది.
గో డౌన్. అంటే దీన్ని జూమ్ ఇట్ కానీ లైక్ యా యా నాట్ జూమ్ ఇట్, అప్ అండ్ డౌన్ చేయడం కుదరట్లేదా? ఓకే డైన్, ఫైన్. సో ఇక్కడ IPv4 అడ్రస్ స్ట్రక్చర్ అని ఉంది. సో నెట్వర్క్ పార్ట్, హోస్ట్ పార్ట్. సో నెట్వర్క్ పార్ట్ ఈక్వల్ టు ఐడెంటిఫై ద నెట్వర్క్ అండ్ హోస్ట్ పార్ట్ ఈక్వల్ టు డిఫైన్ ద డివైస్ ఇన్ దట్ నెట్వర్క్, బౌండరీ డిఫైన్ సబ్నెట్ మాస్క్. ఈ సబ్నెట్ మాస్క్ గురించి మీకు చెప్పాలంటే ఐ విల్ మీకు సబ్నెట్ మాస్క్ క్యాలిక్యులేటర్ అని ఉంటుందండి. సో దాని ద్వారా మీకు ఈ సబ్నెట్ మాస్క్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? సో గో విత్, ఇక్కడ మీరు ఒక న్యూ ట్యాబ్కి వెళ్ళి సబ్నెట్ మాస్క్ క్యాలిక్యులేటర్కి వెళ్ళండి. IP సబ్నెట్ క్యాలిక్యులేటర్. ఓకే, ఇక్కడ మీరు ఏ సబ్నెట్ మాస్క్ మనకి ఐపీఎస్ లో ఈ క్లాసెస్ ఉంటాయి, లైక్ ఏబిసి క్లాసెస్ అన్నమాట. ఓకే, మీరు ఇచ్చే సబ్నెట్ మాస్క్ బట్టి ఆ క్లాసెస్ అనేది డిఫైన్ అవుతా ఉంటుంది. మీరు మీరు సబ్నెట్ మాస్క్ అంతకుముందు /24 ఇచ్చారు కదా, ఇక్కడ అవునండి. ఎన్ని ఇవ్వండి, ఇక్కడ 24 ఇవ్వండి. ఇక్కడ 24 సబ్నెట్ 24ది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, దెన్ ఇక్కడ ఐపీ అడ్రస్ మీరేమి ఇచ్చారు అంటే 10.10 ఏమి ఇచ్చారు సబ్నెట్ మాస్క్? 10.2. Zero. నాట్ జీరో. మీ 19 సబ్నెట్ యా 199.0 యా ఇది ఇచ్చా. క్యాలిక్యులేట్ కొట్టండి, జస్ట్ క్యాలిక్యులేట్ కొట్టండి. ఒకటి చూడండి, ఇప్పుడు ఐపీ అడ్రస్ ఇక్కడ చూడండి, ఓవరాల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఐపీ అడ్రస్ ఇక్కడ 10.2.199.0 మీరు ఇచ్చింది. సో నెట్వర్క్ అడ్రస్ అది. సో యూజబుల్ హోస్ట్ ఐపీ రేంజ్ మీరు ఎంతవరకు వాడుకోవచ్చు అంటే 198.1.10.2.199 to 254. మీరు సర్వర్ క్రియేట్ చేస్తే 0 నుంచి 255 వరకు 254 వరకు ఏదో ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట. ఆ సర్వర్ మీరు క్రియేట్ చేసిన సర్వర్ ఓకే. కూడా 1 నుంచి 254లో ఏదో ఒక నెంబర్ సెలెక్ట్ అయి ఉంటుంది. ఒకసారి చూడండి లాస్ట్ నెంబర్ ఏదో. సో మీకు ఈ 3 నెంబర్ కాన్స్టెంట్ గా ఉంటుంది. 10.2.199 అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది, స్టాటిక్ గా ఉంటుంది. 1 నుంచి 255 నెంబర్లో ఏదో ఒక నెంబర్ ఉంటుంది అనమాట. మీ సర్వర్లో మీరు క్రియేట్ చేసిన సర్వర్లో ఏదో ఒక నెంబర్ సెలెక్ట్ చేసి ఉంటుంది అనమాట. మీరు ఒకసారి వెళ్ళి సర్వర్కి వెళ్ళి ఓహయోలోకి వెళ్ళి చూడండి, ఒకసారి మీ సర్వర్ ఐపీ చూడండి, ప్రైవేట్ ఐపీ. సర్వర్ ఐపీ ఇన్స్టెన్స్ రన్నింగ్కి వెళ్ళండి, ఇన్స్టెన్స్ రన్నింగ్. యా క్లిక్ ఆన్ ప్రైవేట్ ఐపీకి వెళ్ళండి, చూడండి 10. ప్రైవేట్ ఐపీ, గో హియర్ పబ్లిక్. 2.2.199.16. యా ఎంత మనకి 1 నుంచి 255లో హోస్ట్ ఐపీ రేంజ్ ఏదో ఒక ఐపీ తీసుకోండి. ఇది 16 తీసుకోండి. మీరు అట్లనే 200 తీసుకుంటే 200 తీసుకున్నా ఏదో ఒక ర్యాండమ్ తీసేసుకుంటుంది అంతే. సో మళ్ళీ 3 అనేది కాన్స్టెంట్ గా ఉంది. సో బ్రాడ్కాస్ట్ అడ్రస్ రేంజ్ అంటే ఇది లైక్ రౌటర్ అన్నమాట. సో రౌటర్ ఒక బ్రాడ్కాస్ట్ తీసుకుంటుంది అనమాట, ఒక ఐపీ తీసేసుకుంటది. ఒక రెండు టోటల్ నెంబర్ ఆఫ్ హోస్ట్ 256 వస్తుంది, బట్ టూ ఐపీస్ 2 నెంబర్స్ అనేవి లైక్ మనకు వాడడం అనమాట. సో ఒకటేమో బ్రాడ్కాస్ట్కి వెళ్తుంది, ఇంకోటేమో నాకు తెలియదు, అని ఒకసారి చూసి చెప్తాను. అది ఐఎమ్ నాట్ అవేర్, ఒకసారి నేను కనుక్కొని చెప్తా. సబ్నెట్ మాస్క్ ఇది ఇచ్చారు మీరు 255. సో ఇది మీ సబ్నెట్ మాస్క్ ఇచ్చారు. /24 ఇచ్చారు. /24 అంటే 3 బిట్స్ ఫిల్ చేయాలి ఏదో ఒక నెంబర్, అవి స్టాటిక్ గా ఉంటాయి. ఓకే. 16 అంటే 2 బిట్స్ ఫిల్ చేయాలి, స్టాటిక్ గా ఉంటాయి. మరి వీపీలో 2 బిట్స్ ఫిల్ చేశారు, /16 ఇచ్చారు, 2 బిట్స్ ఫిల్ చేశారు 10.2 అని. మిగతాది 00 ఇచ్చారు, /16 ఇచ్చారు. అప్పుడు నేను బ్లైండ్ గా ఇమ్మని చెప్పా, ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. బట్ 2 బిట్స్ ఫిల్ చేయాలి అండ్ 16 ఇచ్చినప్పుడు, అండ్ బికాస్ 8 బిట్స్ కదా ఇవి అన్ని ఆక్టాస్ కదా, టూ బిట్స్ అనేవి ఫిల్ చేసేయాలి. అండ్ సబ్నెట్ మాస్క్ వచ్చే కదా ఇది, ఈ ఈ సబ్నెట్ మాస్క్ అనేది క్లాస్ సి కిందకి వస్తుంది, ఐపీ క్లాస్ సి. ఓకే. అది ఎలా సెలెక్ట్ అవుతుంది క్లాస్ సి అని? ఇప్పుడు ఇందాక ఎనీ అని సెలెక్ట్ చేసాం కదా. అవును, ఎనీ జస్ట్ ఎనీ ఇస్తే ఎనీలో అది డిపెండ్, మీది క్లాస్ సి నా క్లాస్ 24 అంటే క్లాస్ సి అండి, ఓకేనా? క్లాస్ బి ఈక్వల్స్ క్లాస్ ఓకే. 16. ఓకే. మీరు ఓహో. ఓకే. మీకు ఇచ్చాను ఆల్రెడీ, మీ ఐపీ అడ్రస్ డీప్ అని ఒక ఇమేజ్ ఇచ్చాను, దాంట్లో కనపడిద్ది.
ఐపీ అడ్రస్ స్ట్రక్చర్ సబ్నెట్ మాస్క్ గురించి ఇప్పుడు మాట్లాడాను. ఓకేనా? క్లాస్ అడ్రస్ క్లాసెస్ ఇప్పుడు 16 బ్రో అవి కాన్స్టెంట్ బ్రో, అది 16 క్లాస్ ఏ క్లాస్ బి క్లాస్ సి అన్నారు కదా, అది కాన్స్టెంట్ ఉంటాయా? అది కాన్స్టెంట్, అది ఎక్కడైనా అంతే ఉంటది. ఓకే, ఇక్కడ స్మాల్ నెట్వర్క్ మీరు క్లాసెస్ ఏబిసిడి ఉన్నాయి కదా, ఈఎఫ్. సో ఇక్కడ ఆ, ఇక ఇక్కడ మీరు చూస్తే సి సి ఈక్వల్ టు సి అనేది 192 250 223. ఇక్కడ సబ్నెట్ మాస్క్ ఒకటి కన్సిడర్ చేయండి. డిఫాల్ట్ మాస్క్ 255 255 255 0/24/24 స్మాల్ నెట్వర్క్ మీరు క్రియేట్ చేసే స్మాల్ నెట్వర్క్. మీ పెద్ద ప్రాజెక్ట్ కూడా కాదు, ఒక స్మాల్ నెట్వర్క్ క్రియేట్ చేస్తున్నారు. స్మాల్ ఇన్ఫ్రా /24, బిగ్ ఎన్విరాన్మెంట్ /16 ఇవ్వాలి. ఆర్ లార్జర్ నెట్వర్క్ యూ కెన్ గో విత్ /8. ఓకేనా? అర్థమైంది కదా? సో ఇక్కడ మీరు ఇవన్నీ కాన్స్టెంట్, ఏబిసిలు అనేవి అడ్రస్ క్లాసెస్ కాన్స్టెంట్. మీరు ఇచ్చే డిఫాల్ట్ మాస్క్ ని బట్టి డిఫైన్ చేసేది వాట్ టైప్ ఆఫ్ క్లాస్ అనేది. ఓకే బ్రో. ఓకే, అసలు నేను ఎందుకు ఐపీ ఇవ్వాలి అని ఒక డౌట్ వస్తే, మీరు ఈ స్పెషల్ ఐపీ అడ్రస్ రేంజ్ అని ఇది వదిలేయండి. ఇక్కడ హౌ ఐపీ కమ్యూనికేట్ విత్ వర్క్. సో ఇక్కడ మీరు డివైస్ ఏ అండ్ డివైస్ బి, ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్ కి ఫైల్ షేర్ చేయడం కోసం నెట్వర్కింగ్ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి కదా. సో ఇక్కడ ఇదొక సోర్స్, ఇదొక డెస్టినేషన్. సోర్స్ డెస్టినేషన్ నెంబర్ డిఫరెంట్గా ఉంటుంది, మధ్యలో ఒక రౌటరు. లైక్ వీ హ్యావ్ రౌటర్ ఇన్ మనకి విపిసికి ఇంటర్నెట్ గేట్వే ఇస్ రౌటర్, రైట్? ఇంటర్నెట్ గేట్వే మనకి రౌటర్. మనకి ఇంట్లో మన లోకల్ డెస్క్ టాప్ కి మన యూనో మనకి వర్చువల్ రౌటర్స్ ఉంటాయి కదా లోపల. సో వైఫై నెట్వర్క్, నథింగ్ బట్. సో ఇదన్నమాట. ఈ ఒకదానికి కమ్యూనికేట్ చేసుకోవడానికి మనకి ఈ ఐపీఎల్ అనేది కంపల్సరీ ఫైల్ షేరింగ్ కోసం. సో మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ గో డౌన్ అండి. ఇంకేముంటాయి నీతో ఇక్కడ మాట్లాడడానికి? ఇక్కడ చాలా ఉంటాయి. కమ్యూనికేట్ ఐపీ ఫర్ లిమిటెడ్ అడ్రస్ స్పేస్ టిప్స్ అండ్ ప్రొవైడ్. ఐ థింక్ మీకు ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమైందా కాలేదా అనేది నేను ఒకటి అడుగుతాను. నాకు ఒక 60 సర్వర్స్ కావాలి. నాకు సబ్నెట్ మాస్క్ ఎంత ఇవ్వాలి అంటే, విపిసి మీరు డిఫాల్ట్ గా ఒక రేంజ్ ఇస్తారు, ఒక బిట్ అంటే /16 అని. బట్ నాకు ఒక 50 సర్వర్స్ కావాలి. నేను సబ్నెట్ మాస్క్ ఎంత ఇవ్వాలి? 50 సర్వర్ కంటే సబ్నెట్ మాస్క్ ఆ స్లాష్ ఎంత ఇవ్వాలని అడుగుతున్నారా? అవునవును. ఇప్పుడు 3 బిట్స్. అవునండి. మీరు అక్కడ 10.3.0.0/16 10.3.0.0 విపిసి. ఓకే, రీజనల్. ఓకే, ఫైన్. నాకు 50 సర్వర్స్ నాకు డేటా సెంటర్లోనే పెట్టాలి. సో 10.3. నేను మూడో నెంబర్ ఏం పెట్టాలి? అండ్ అసలు స్లాష్ ఏం పెట్టాలి? 16 పెట్టాలా, 14 పెట్టాలా? లైక్ వాట్ ఎవర్. నాకు 50 సర్వర్సే కావాలి. 15 మెయింటైన్ చేస్తే చాలు. 15 హోస్ట్ ఐపీలు కావాలి. సో మనం ఇందాక ఇది విపిసి క్రియేట్ చేసినప్పుడు ఓకే, /32 అనుకుంటా. కాదు /32 32 కాదు. ఒకసారి ఐపీ సబ్నెట్ మాస్క్ వెళ్ళండి. ఐపీ కాదు 32 ఇస్తే 1 వస్తుంది కదా. ఐపీ ఐపీ రేంజ్ అని కొట్టండి. ఐపీ అడ్రస్ రేంజ్ అని కొట్టండి. న్యూ ట్యాబ్ లో ఐపీ అడ్రస్ రేంజ్ అని కొట్టండి. ఒక ఇమేజ్ ఉంటుంది, ఆ ఇమేజ్ చూస్తే మీకు ఒక ఒక ఐడియా వస్తుంది. ఐపీ అడ్రస్ రేంజ్ ఒక గ్రీన్ కలర్ లో ఒక టెంప్లెట్ ఉంటుంది, యూజ్ దట్ వన్. ఇంకా మన క్లాస్ 5 minutes ఉంది. అండ్ చూద్దాం, ఇది ఒకటి డిస్కస్ చేద్దాం. ఓకే, ఇమేజెస్, ఓన్లీ ఇమేజెస్. గో టు ద ఇమేజెస్. ఇమేజెస్ లో ఒక ఆరెంజ్ కలర్ లో ఒక టెంప్లెట్ ఉంటుంది. సారీ, ఆరెంజ్ నాట్ ఆరెంజ్, గ్రీన్ కలర్ బిలో సెకండ్ వన్. ఇదా? యా, ఎస్. జూమ్ ఇట్ అండి. నేను ఇప్పుడు 50 సర్వర్స్ అనే చెప్పాను కదా. సో 50 ఐపీలు వస్తే చాలు నాకు. 50 ఐపీలు అంటే ఇప్పుడు చూడండి, /32 ఇస్తే నాకు 50 ఐపీలు కావాలి.
అవును 32 వేస్తే 1 ఇస్తుంది. నాకు 50 కదా కావాల్సింది. 50 కావాలంటే నువ్వు 26 పెట్టాలి. లాస్ట్ 26 3 బిట్లు ఏదో ఒక ఓకే. 26 పెడితే ఒక 14 ఖాళీగా ఉంటాయి. ఉన్న ప్రాబ్లం ఏంటి? మనం అంతే ఇవ్వాలి. ఓకే. సో 2 టు ద పవర్ ఆఫ్ కాలిక్యులేట్ చేయాలా 6 అని? అవునండి. అంటే మీరు స్లాష్ అంటే 2 పవర్ ఆఫ్ 1 2 పవర్ ఆఫ్ 0 ఈక్వల్ టు 1 కదా! అండ్ బిట్స్‌కి వెళ్ళండి. బిట్స్ ఒకసారి కాన్సంట్రేట్ చేయండి. 2 పవర్ ఆఫ్ 0 ఈక్వల్ టు 1. 2 పవర్ ఆఫ్ 1 ఈక్వల్ టు 2. 2 పవర్ ఆఫ్ 2 ఈక్వల్ టు 4. 2, ఓకే. 2 4, పవర్ ఆఫ్ 2 3 పవర్ ఈక్వల్ టు 3 8. 2 8. పవర్ ఆఫ్ 4 ఈక్వల్ టు 16. 2 పవర్ ఆఫ్ 5 ఈక్వల్ టు 32. 2 పవర్ ఆఫ్ 6 ఈక్వల్ టు 64. 2 పవర్ ఆఫ్ 6 ఈక్వల్ టు ఓకే. బట్ మీ స్లాష్ 26 ఇవ్వాలి. అండ్ ఇక్కడ ఓకే. ప్రిఫిక్స్లు ఉన్నాయా? ప్రిఫిక్స్లు అంటే స్లాష్ అంటే -32 అంటే అది బిట్ 0 అవుతుంది. ఐపీ అడ్రస్ 1 వస్తుంది. సో 2 పవర్ ఆఫ్ 0. అండ్ స్లాష్ 31 అంటే మనకు బిట్ 1 అవుతుంది. 2 పవర్ ఆఫ్ 1 ఈక్వల్ 2 కదా! 2 ఐపీలు క్రియేట్ చేయొచ్చు. స్లాష్ 30 అంటే ఎబో స్లాష్ 30 అంటే మనకి బిట్ 2 అవుతుంది. సో 2 పవర్ ఆఫ్ 2 ఈక్వల్ 4 బిట్స్ 4 ఐపీలు వస్తాయి. అండ్ స్లాష్ 31 ఇది మొత్తం 2 టేబుల్ రివర్స్ ఆర్డర్లో వస్తుంది. మీకు 32 ఇస్తే 1 ఐపీ వస్తుంది. 2 పవర్ ఆఫ్ 0 ఈక్వల్ టు 1 కదా! సో 1 ఐపీ క్రియేటెడ్. 31 ఈక్వల్ ఇక్కడ చూస్తే మీకు ఇంకా మీరు మీరు సబ్నెట్ ఐపీ ఐఎమ్ సారీ విపి సైడర్ రేంజ్ ఇచ్చారే. విపి సైడర్ రేంజ్ బీపీ సెట్. విపి సైడర్ రేంజ్ మీరు ఏమి ఇచ్చారు? సబ్నెట్ మాస్క్ 16 కదా! ప్రిఫిక్స్ 16 16 16 16 అంటే ఎంత చూడండి. ఎన్ని ఐపీలు క్రియేట్ చేయొచ్చు? స్లాష్ 16 64K. 64 అంటే ఇక్కడ నేను 24 ఇచ్చా అక్కడ. 24 ఇచ్చా 256 ఐపీ అవునండి. సో అంటే 2 పవర్ 8. ఓకే. అండ్ 16 ఇస్తే మనం 16 నుంచి 24 వరకు కాన్స్టెంట్ గా మనకి 255 ఉంది. లాస్ట్ థర్డ్ నెంబర్ అనేది వ్యారీ అవుతా ఉంది. థర్డ్ ఆక్టో వ్యారీ అవుతా ఉంటది. ఓకే. అండ్ ఓకే. మీరు ఓకే. 24 నుంచి 32కి వెళ్తే 24 నుంచి 3 బ్లాక్స్ అనేవి కంప్లీట్ గా నెంబర్స్ ఇవ్వాలి. అండ్ లాస్ట్ నుంచి వ్యారీ అవుతా ఉంటుంది. 4th ఆక్టా అనేది వ్యారీ అవుతా ఉంటది డైనమిక్ ఓకే. గా. ఓకే. అర్థమైంది బ్రో. ఐ హోప్ యూ నాకు తె- చెప్పండి. నాకు తెలిసినంత వరకు నాకు అంటే ఎట్లా అంటే సిస్టమ్స్ అన్ని జీరోస్ అండ్ వన్స్ తో కమ్యూనికేట్ అవుతుంది కదా. అవును అది ఇందే చూసాం కదా, అది బైనరీ ఫార్మాట్ అని ఇందాక పైన ఆ, ఆ, అట్లా ఇక్కడ ఉంటాయి. సో జీరోస్ టు 1 ఈ అడ్రస్ రేంజ్ యా ఇది అవునండి. ఎందుకు 127 అన్నది అంటే మీరు గుర్తొస్తుంది బ్రో. రేంజ్ అన్నది కొంచెం పైకి వెళ్ళండి. సిస్టమ్ అనేది కమ్యూనికేట్ అయ్యేది కొంచెం పైకి వెళ్ళండి. లిటిల్ బిట్ ఆఫ్ ఇట్లా బైనరీ నోటేషన్ ద్వారా కమ్యూనికేట్ అవుతుంది. అది 2 పవర్ ఆఫ్ మీరు ఇలా ఉంటాయి 1000 అట్లా ఉంటాయి. ఆ, అట్లా కమ్యూనికేట్ అయితే బట్ మనం ఇలా మనం గుర్తుంచుకోవాలి. అవి ఎలా గుర్తుపెట్టుకుంటాం అది మనకు తెలియదు కదా, బ్యాక్ ఇన్ కదా. బట్ మనం ఇలా అదే అదే ఫైండ్ కరెక్ట్. అవుట్ చేయాలి. అంటే అంటే జస్ట్ ఓకే. అండ్ మనకి టైం లేదండి. నేను ఆల్రెడీ క్రాస్డ్ అనమాట. టుమారో ఐ విల్ డిస్కస్. ఓకే బ్రో. ఓకేనా? ఓకే. చాలా మాట్లాడాం ఈరోజే. ఓకే. ఓకేనా? అండ్ సేమ్ టైమింగ్స్. సో షూర్ షూర్. యూ 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 డోంట్ మిస్ ద సేమ్ టైమింగ్స్. ఓకే. ఓకే బ్రో. ఓకే. ఓకే. థ్యాంక్ యూ ఫర్ ఓకే జాయినింగ్ అబ్దుల్ అండ్ గంగా. సారీ అక్కి. థ్యాంక్ ఓకే బాయ్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. బాయ్. ఓకే థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. యా బాయ్.